హోమియోపతి మీ కేసును మరింత దిగజార్చుతుంది. నాకు ఈరోజు ఒక విచారణ వచ్చింది. ఏంటి అంటే, హోమియోపతి గురించి అందరికీ ప్రతిరోజు చాలా ప్రశ్నలు వస్తాయి. పెద్ద విషయం ఏమిటి? అసలు విషయం ఫోన్లో ఇలా నా నెఫ్రాలజిస్ట్ హోమియోపతిని అస్సలు తీసుకోవద్దని ఖచ్చితంగా చెబుతున్నారు డాక్టర్ అని ఎంక్వైరీ చేసిన వ్యక్తి అన్నాడు. హోమియోపతి మీ కేసును మరింత దిగజార్చుతుందని మరియు మీ మూత్రపిండాలు మరింత కుంచుకుపోతాయని ఆయన అంటున్నారు. ఆ వ్యక్తిని తిట్టాలనే కోరిక వచ్చింది. సరే, దానిని తీసుకోకండి, మీరు నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అని అన్నాను. కానీ మీరు సరైన సమాధానంతో తెలివి తక్కువగా చేసే వరకు ప్రతి ప్రశ్న సరైనదేనని నాకు గుర్తుంది. నేను ఆ పేషెంట్తో 10 నిమిషాలు మాట్లాడాను మరియు ఆ 10 నిమిషాలు అస్సలు సంప్రదింపులు కాదు. ఆ 10 నిమిషాలు అతనికి హోమియోపతి యొక్క మంచితనాన్ని చెప్పడానికి. ఆ 10 నిమిషాలు నెఫ్రాలజిస్ట్ను ఎదుర్కోవడం లేదా ఖండించడం కాదు. ఆ 10 నిమిషాలు కేసు పరిస్థితులు మరియు వ్యాధి దశల ప్రకారం హోమియోపతి మంచి చేస్తుందని చెప్పడానికి సమయం తీసుకున్నాను. ఆ నెఫ్రాలజిస్ట్కి హోమియోపతి గురించి చెడు అనుభవం ఉండి ఉండవచ్చు, లేదా అతనికి సరైన అవగాహన ఉండకపోవచ్చు, లేదా బహుశా తెలియకపోవచ్చు. ఇందులో పెద్ద విషయం ఏమిటి? నేను అతని గురువునా? కాదు కదా. నేను నా తోటి సహోద్యోగులను మరియు వైద్య నిపుణులను ఫిర్యాదు చెయ్యను లేదా తిట్టను. ఇవి నా నీతి మరియు మర్యాదలు కావు. నేను రోగికి నైతికంగా మార్గనిర్దేశం చేయడానికి ఇక్కడ ఉన్నాను. మరియు ఆ పేషెంట్ చిరునవ్వుతో కాల్ ముగించారు. నేను దానిని గ్రహించగలను మరియు భవిష్యత్తులో అతడు నన్ను సంప్రదిస్తే కేసును పంచుకుంటాను. మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.